హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఆర్జే రేణు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇవాళ మేము ఒక ఫంక్షన్కి బయలుదేరాము. సత్యనారాయణ స్వామి వ్రతంకి వెళ్తున్నాము. యాజ్ యూజువల్గా మా ఇంటి దగ్గర ఎప్పుడు మేము బయలుదేరే ముందర పెట్రోల్ కొట్టించుకునే చోటే వెయిట్ చేస్తూ ఉన్నాం. అండ్ చూడండి, వర్షు ఏం చేస్తున్నా. వర్షు, సే హాయ్. వర్షు, హలో చెప్పవా? లేజీ ఫెలో. సో అది మార్నింగ్ బయలుదేరాము. గృహప్రవేశం అనమాట. మా వదినది అండ్ మా అన్నయ్యది హైదరాబాద్లో ఇల్లు తీసుకున్నారు, ఉప్పల్లో. అక్కడికి వెళ్తున్నాం మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. ఈరోజు నైట్ ఆల్రెడీ గృహప్రవేశం అయిపోయింది. ఆ డే ప్రిపరేషన్స్ అవన్నీ నేను ఇప్పుడు మీకు ఇంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు మార్నింగ్ వెళ్తున్నది మేము 8 o'clockకి. పదండి వెళ్దాము. వెయిట్ చేస్తూ ఉన్నారు అందరు అక్కడ. ఆల్రెడీ సత్యనారాయణ స్వామి వ్రతం ఉందన్నమాట ఇప్పుడు. అండ్ నైట్ బిఫోర్ డే ఏమేం చేసామో, ప్రిపరేషన్స్ ఎట్లా ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ ఇంక్లూడ్ చేసి నైట్ గృహప్రవేశం అంతా ఎలా జరిగింది చేశాక మార్నింగ్కి మళ్ళీ వద్దాము. సో అవుట్ఫిట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది, నేను కూడా చెప్తాను. అండ్ ఇదే రోజు ఇంకొక సిస్టర్ది కూడా ఉందన్నమాట, అది కూడా విజిట్ చేయాలి. సో కొంతమంది అయితే వెళ్ళామన్నమాట. పువ్వులన్నీ ఒక బ్యాచ్ మార్నింగ్ మార్కెట్ నుంచి తీసుకొచ్చి వాటన్నింటినీ గుచ్చి ఇలా ప్రిపేర్ చేశారు దండలన్నీ. మేము కొంతమంది వెళ్ళి అలా అందరం కలిసి ఎలా పెడితే బాగుంటుందని సింపుల్గా అలా పెట్టుకున్నాము. నేను కూడా సింపుల్గా అట్లా నైట్ డ్రెస్ మీదే వెళ్ళిపోయాను అనమాట. ఆ 2-3 days ఎంత ఎండ ఉందంటే విపరీతమైన ఎండ. అండ్ ఇంకా ఓపెన్ ఫ్లాట్ కాబట్టి చాలా ఎక్కువ ఉందన్నమాట. మామిడి తోరణాలు కట్టి ఇంకా పనమ్మాయిని పిలిపించి అదంతా ఇల్లు శుభ్రం చేయించి అందరూ ఒక్కొక్కరు నిదానంగా ఇలా ఫ్లవర్స్ అయితే డెకరేట్ చేసాము. ఫ్లవర్స్ అన్నీ డెకరేట్ చేస్తూ ఉన్నప్పుడు టెంట్ కూడా ఆల్రెడీ వేయించారు. కొంతమంది ఇంకా జెంట్స్ బ్యాచ్ అంతా ఇంటి దగ్గరే కొంతమంది ఉండడం, మళ్ళీ మేము కొంతమంది వెళ్ళడం, ఇట్లా పువ్వులు కట్టడానికి ముగ్గులు వేయడానికి వెళ్ళాము. ఆల్మోస్ట్ ఇంకా 7 o'clock 8:30కి గృహప్రవేశము. మేము అక్కడ 6:30 వరకు ఉన్నాము పువ్వులు కడుతూ. సో పూజా మందిరంలో ఇలా పువ్వులు అయితే పెట్టించాను నేను. డోర్కి ఇలా పెడితే బాగుంటుందని మా చిన్నత్తయ్య, చిన్న మావయ్య, మేమందరము కలిసి పువ్వులన్నీ కట్టాము. అవన్నీ విడి పువ్వులే తెచ్చి అందరూ కలిసి వాటిని గుచ్చి పెట్టారనమాట. మామిడి ఆకులు, బంతిపూలు కొన్ని సింపుల్గా పెట్టాము. వదిన వాళ్ళకి సింపుల్గానే ఇష్టం అనమాట, హెవీగా ఇష్టం ఉండదు. ఇంకా నైట్ అయిపోయింది. ఇక్కడ గోమాతను తీసుకొచ్చారు. సో ఆవు దూడని తీసుకొచ్చారు కదా, ఆవు దూడకి పసుపు కుంకుమ పెడుతున్నాము. ఆ పని నేనే తీసుకున్నాను. అలా పెడుతూ ఉంటే నన్ను చిన్న దూడైతే ఇలా గుద్దేసింది అనమాట. దానికి అట్టిపండు పెడుతున్నాం, ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత పేడ వేయాలి కదా, అందుకోసం అని ప్రిపరేషన్స్ అవుతుంది. ఎండ ఎక్కువ ఉంది కాబట్టి మేము ఎన్ని అవుట్ఫిట్స్ తీసి పెట్టుకున్నామో వర్షిని నేనైతే, కానీ ఎండ ఎక్కువ ఉందని ఇంకా బర్త్డే రోజు డ్రెస్ నేను వేసేసుకున్నాను. ఒక 3-4 hours మళ్ళీ ఇప్పుడు శారీ వేసుకొని మళ్ళీ జ్యువెలరీ వేసుకొని కష్టం అయిపోతుంది అని చెప్పి అప్పటికప్పుడు మళ్ళీ ఇంకా డ్రెస్ వేసేసుకున్నాను. ఎందుకంటే ఈవినింగ్ వెళ్ళొచ్చాక ఆ ఎండకి మనం తట్టుకోవడం కష్టం అని అర్థమైపోయింది. సో అందుకని ఇంకా డ్రెస్సే ప్రిఫర్ చేశాను నేనైతే. ఇంకా ఆవుకి దూడకి పసుపు కుంకుమ అవన్నీ రాసేసి మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఇంకా టైం ఉంది కొంచెము, కానీ విపరీతంగా ఉందండి. అన్ని సామాన్లన్నీ బయట పెట్టుకున్నాం కదా, పువ్వులన్నీ కట్టి లోపల క్లీన్ చేసి ముగ్గులు పెట్టిన తర్వాత డోర్ వేసేసుకుంటాం కదా. ఇప్పుడు లోపలికి గృహప్రవేశానికి టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము అందరం ఇక్కడ. ఇంకా నైట్ హోమము వాస్తు పూజ ఉంది గృహప్రవేశం తర్వాత. అది అయిపోయిన తర్వాత ఇంకా జ్యోతి అని మా సిస్టర్ ఉన్నారు, వాళ్ళది కూడా సేమ్ టైమింగ్ అనమాట. ఇద్దరు కూడా మాకు దగ్గరే చాలా. సో అది కూడా అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ డే అందరు వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా మేము మా పేరెంట్స్ ఎట్లాగో ఇక్కడే ఉంటారు కాబట్టి మేమేమనుకున్నామంటే ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు మమ్మల్ని ఎట్లాగో ఇంటి దగ్గర నైట్ పడుకోవడానికి పృథ్వీ దింపేస్తాడు కాబట్టి అప్పుడు ఒకసారి విజిట్ చేసి వద్దాము అని అనుకున్నాము. సో అది చాలా మంచిదైంది. నాకైతే ఇంకా నెక్స్ట్ డే వెళ్ళడం కుదరలేదు. ఆ రోజు midnight 12 o'clock వెళ్ళడం అయితే బాగా అయింది. అండ్ ఇక్కడ వదిన వాళ్ళ పాప, వాళ్ళ ఆడపడుచు
నీళ్ళు పట్టుకున్నారు, నీళ్ళ బిందెలు పట్టుకున్నారు. ఇంకా చిన్నది కదా పాప, తనకి మోయొస్తలేదని వర్షిని పట్టుకుంది. మళ్ళీ తనకి ఒక చిన్న చెంబిచ్చారనమాట, ఇంకా నాంచనం కోసం అనేసి తనకి. ఇంకా అది వర్షిని పట్టుకుంది. ఇంకా అట్లా అనుకోకుండా వర్షిని కూడా నీళ్ళ బిందె ఎత్తుకుందనమాట. సో లోపలికి వెళ్ళే ముందరే ఇంకా మంత్రాలు అవి చదువుతూ ఉన్నారు పంతులు గారు. దీపారాధన అవన్నీ కూడా ఇంకా స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు గృహప్రవేశం అవుతూ ఉంది. ఈ వీడియోలో ఏంటంటే నేను కొన్ని మార్నింగ్ వీడియోస్ రాగా అట్లా పెట్టేశాను, ఎందుకంటే వదిన వాళ్ళకి కూడా చూసుకున్నప్పుడు వాళ్ళకి లైఫ్లో ఒక మెమరీగా ఉంటుంది కదా. ఇంకా మోస్ట్లీ నేనే ఇవన్నీ క్యాప్చర్ చేశాను. ఇంకా ఇంకో అన్నయ్య మావయ్య కూడా వీడియోస్ క్యాప్చర్ చేశారు. బట్ నేను ఇంకా ఇట్లా వీడియో తీసి పెడతాను కాబట్టి ఎప్పటికీ వాళ్ళకు ఒక ఎడిట్ ఫార్మాట్లో ఉంటుంది అని నేను వీడియో అంతా క్లిప్స్ అన్నీ చూసుకున్నాక నాకు అనిపించింది. సో అది కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేస్తూ ఉన్నాను. ఆవు దూడలను అయితే మా పెద్ద బాబాయ్ హ్యాండిల్ చేస్తున్నారు. వాడికి ఊర్లో అలవాటు కాబట్టి ఇంకా ఆయన హ్యాండిల్ చేస్తున్నారు. అది గుద్దిన తర్వాత ఇంకా దాని జోలికి వెళ్ళలేదు నేను. బట్ ఒక డివైన్ ఫీలింగ్, వాటికి చక్కగా పసుపు కుంకుమ రాస్తూ దండం పెడుతూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నప్పుడు చాలా బాగా అనిపించింది. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఫంక్షన్కి ఇంకా నేను చెప్పులు లేకుండా నడవడము చాలా కష్టంగా అనిపించింది. అంటే నా కాలు అనేది కొంచెం సెన్సిటివ్ అయిపోయింది కదా, మనమేమో ఇలాంటి వాటికి తప్పకుండా చెప్పులు లేకుండానే నడవాలి కాబట్టి గృహప్రవేశం అయ్యే ముందర నేను లోపలికి ఫోటోగ్రాఫర్ లాగా ఎంటర్ అయిపోయి తెగ ఇదిలో తీస్తూ ఉన్నాను. ఇంకా పృథ్వీ మళ్ళీ నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండు, చెప్పులు లేకుండా వెళ్తున్నావు కాబట్టి అనేసరికి ఇంకా కొంచెం క్యాప్చర్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చానమాట. ఎందుకంటే తనకి భయం, మళ్ళీ ఇబ్బంది పడితే తనే కదా సఫర్ అయ్యేది. మొత్తానికి ఇట్లా గృహప్రవేశం అయితే అయిపోయిందండి. లోపలికి ఆవు దూడ లోపలికి అట్లా తిరుగుతుండగానే మంచిగా పేడ అది వేసేసినాయి. సో హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా అన్ని రూమ్లు తిరుగుతూ ఇట్లా నవధాన్యాలు చల్లుతూ వాళ్ళని ఇట్లా చిన్నగా క్యాప్చర్ చేశాను. భలేగా ఉన్నాయి కదా, ఒక సంతోషం. మనం కష్టపడి ఒక చిన్న ప్రాపర్టీ తీసుకున్నాము అని అంటే రేపు నెక్స్ట్ జనరేషన్ కోసమే కదా అవన్నీ కూడా. కుట్టి కోసమే వాళ్ళు ప్రతి క్షణం కష్టపడుతూ ఉంటారు ఇద్దరు కూడా. గృహప్రవేశం అయితే చాలా బాగా జరిగింది, చాలా సింపుల్గా హంబుల్గా. అండ్ మంచిగా మ్యూజిక్ పెట్టుకున్నాము టేప్ రికార్డర్లో, అదే ఫోన్లో పెట్టుకొని గృహప్రవేశం అయితే అయ్యింది. ఇంకా ఆ టైంకి మేళాలు అయితే రావు కదా, మనకు ఫోన్లు ఉన్నాయి కదా ఇప్పుడు, ట్రెడిషనల్ మ్యూజిక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి వాటిలో మేమైతే కానిచ్చేసాము. గృహప్రవేశం అయిపోయాక ఇంకా అందరము అలా కూర్చొని పాలు పొంగించడానికి కర్రపిల్లలు పెట్టడము, పాలు బెల్లం అవి రెడీ చేయడం అవి చూస్తూ ఉన్నాం. ఇంక అప్పుడే వెళ్దామంటే వర్షిని ఈ గృహప్రవేశం టైంలో నీళ్ళ బిందెలు పట్టుకుంది కదా, ఇంకొంతసేపు ఉండాలి, బియ్యం అదే పాలు పొంగే వరకు బియ్యం వేసే వరకు ఉండాలి అన్నారు. అందుకని ఇంకా వెయిట్ చేసాం. అట్లా మాకు 11:30 అది అయిపోయింది. సో ఇంకా ఆ టైంకి మేము ఇంకొంచెం దూరం వెళ్ళామన్నమాట, ఈసీఎల్ వైపు వెళ్ళి అక్కడ వాళ్ళని పలకరించి వచ్చాం. రిటర్న్ వచ్చే టైంకి అట్లా 12 అది అయినట్టుంది యాక్చువల్లీ కరెక్ట్గా చెప్పాలంటే. ఇక్కడ వీళ్ళు ముగ్గురు కలిసి ఇంకా పంతులు గారు చెప్పినవన్నీ చేస్తున్నారు. కొబ్బరికాయ కొట్టడము, ధూపం వేయడము, తర్వాత పొయ్యి వెలిగించడం, పొయ్యి కోసము మనము ఇసుక వేసి ఇవన్నీ పెడతాం కదా పాలు పొగించడానికి, అవన్నీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఒకసారి మంగళహారతి ఇప్పుడు పాడతారు, అప్పుడు కూడా ఇంకా మంగళహారతి పాడారు వీళ్ళు. పాడిన తర్వాత పాలు పొంగిచ్చారనమాట. మొత్తం ఎంటైర్ ఈవెంట్ 2 days ఎట్లా జరిగింది అనేది నేను ఈ వీడియోలో మీకు ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాను. నేను మంగళహారతులు వెలిగించిన తర్వాత వచ్చే కళ అంతా ఇంత కాదు కదా, భలేగా ఉంటుంది. ఒకసారి మనం ఈ దీపాలు వెలిగించిన తర్వాత ఆ వెలుగు నిజంగా ఒక మంచి డివైన్ ఫీలింగ్ని కలిగిస్తుంది మనకి. ఇట్లా నీళ్ళ బిందెలకి కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తూ ఉన్నారు ముగ్గురు పట్టుకొని. ఇంకా పంతులు గారే పాట పాడారు. నేను ఇక్కడ అదే చెక్ చేసుకుంటున్నాను మ్యూజిక్ వస్తుందా లేదా అని. వస్తుంది, కానీ ఈ మ్యూజిక్ వస్తే మళ్ళీ కాపీరైట్ పడుతుంది, వీడియో డిలీట్ చేయాల్సి వస్తుంది. అందుకని ఇంకా మళ్ళీ నేనే వాయిస్ ఓవర్ చెప్తూ ఉన్నాను అనమాట. పంతులు గారు అయితే పాట పాడారు, ఇక్కడ వీళ్ళెవ్వరూ పాట పాడలేదు. పంతులు గారే పాడేసిన తర్వాత మంగళహారతి ఇచ్చేసి ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ అవన్నీ స్టార్ట్ చేశారనమాట. ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా, ప్రతి గృహప్రవేశంలో జరిగాయి. కొందరికి కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి.
బట్ వదిన వాళ్ళు మాత్రం చాలా సింపుల్ అనమాట. ఏది చేసినా చాలా సింపుల్గా చేయాలనుకుంటారు. బట్ వాళ్ళు మాత్రం ఈ ఈవెంట్ అంతా చాలా చాలా బాగా జరిగింది. చక్కగా దండం పెట్టుకొని ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్స్ అన్నీ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇంక మ్యూజిక్ కూడా ఆఫ్ చేసేసి పొయ్యి వెలిగించడానికి అవన్నీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట. 2-3 డేస్ నుంచి ఈ ప్రిపరేషన్స్ అన్నీ అవుతున్నాయి. సో నైట్ అదే అనమాట. ఇంకా మార్నింగ్ బయలుదేరినప్పుడు వీడియో ఇది. ఇప్పుడు వెళ్ళి అక్కడే బ్రేక్ఫాస్ట్ అది చేయాలి. ఇంకా పూజ ఏం స్టార్ట్ అవ్వలేదంట. నైట్ హోమము వాస్తు పూజ అవి అయిపోయినాయి. మేము చెప్పాను కదా 2 చోట్ల చూసుకొని ఇంటికి వెళ్ళిపోయి పడుకొని మార్నింగ్ ఆ టైంకి ఇంకా లేసాం. అసలు మార్నింగ్ అసలు మేలుకే రాలేదన్నమాట ఎండకి. ఇది నా అవుట్ఫిట్, బెనారస్ కోరా శారీ. అండ్ ఎంటైర్ ఫంక్షన్లో అందరికీ నా శారీ చాలా చాలా నచ్చింది. అండ్ దీనికి నేను సింపుల్గా ఇలా పర్ల్స్ చౌకర్ పెట్టుకున్నాను, రూబీస్ది. నాకు ఇది బాగా నచ్చింది. బర్త్డేకి నేను ఇది తీసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇక్కడ సత్యనారాయణ సాగుకారులిద్దరిని కూడా విడిచిపెట్టి మంచి ధనం, కొత్త వస్త్రాలు అవన్నీ కూడా ఇచ్చేసి పంపిస్తాడో అప్పుడు ఇక వాళ్ళు అవన్నీ కూడా తీసుకొని వాళ్ళ సొంత నగరానికి బయలుదేరి వస్తున్నారు. ఆ త్రోవలో ఉన్నటువంటి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శించుకుంటూ వస్తూ ఉన్నారు. వస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ సత్యదేవునికి ఒక పరీక్ష పెడదాం వీళ్ళకి అని చెప్పేసి ఆలోచన చేసి ఏం చేస్తాడంటే ఒక సన్యాసి రూపం ధరిస్తాడు. ఆ సన్యాసి రూపం ధరించి అక్కడికి వస్తాడు, దగ్గరికి వస్తాడు. వచ్చి ఏమయ్యా నీ పడవ ఏంటి అంత బరువుగా ఉంది అంటే, ధనం సంచులు పెట్టాడు కాబట్టి ఆ పడవ బరువుగా ఉందన్నమాట, కదలకుండా. ఏంటి ఆ పడవ కదలటం లేదు, అంత బరువుగా ఉంది, అందులో ఏమున్నాయి అని చెప్పేసి అంటే, వీళ్ళు ఈ వైశ్యులిద్దరు కూడా ధనబదం కలిగిన వారై ఏం చేస్తారంటే, మరి వచ్చిన వాడు సన్యాసిని చూసి పరిహాసంగా నవ్వుకుంటూ ఏమైనా అందులో ఏమన్నా ధనం ఉందేమో అనుకున్నావేమో, అందులో అపహరించడానికి ప్రయత్నం చేస్తున్నావా, అందులో ఆకులు తీగలు తప్ప ఏమీ లేవు, వెళ్ళు అని చెప్పేసి పరిహాసంగా మాట్లాడతారు. అప్పుడు ఈ స్వామి ఏం చేస్తాడంటే ఒక చిరునవ్వు నవ్వి తధాస్తు అంటాడు. అంటే అట్లే అగుగా. కానీ ఆ పలికిన వాడు కొంత దూరానికి పోయి ఆ నది ఒడ్డున కూర్చొని చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత సన్యాసి అటు వెళ్ళగానే ఈ మామాళ్ళిద్దరూ కూడా సరే ఇక బయలుదేరదామని చెప్పేసి ఆ పడవ దగ్గరికి వచ్చి చూస్తే ఆ పడవ అలల ధాటికి ఇట్లా బోర్ల పడుతుంది, లేస్తుంది, కొట్టుకుంటుంది అనమాట. ఇదంతా కూడా చూస్తాడు. ఈయన ఆశ్చర్యపడిపోతాడు. ఏంటి పడవ ఇందాక బరువుగా ఉంది, కదలకుండా ఉన్నదల్లా అటు ఇటు అని చెప్పేసి నాకు అనుమానం వచ్చి ఆ మూత తీసి చూస్తే అందులో ఏముంటాయి, ఆకులు, తీగలు, చెత్తా చెదారం ఉంటుంది. దానికి అతడు ఆ దుఃఖంతో బాధతోటి మూర్ఛపడిపోతాడు. కొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలోనే ఆ అల్లుడు అంటాడు అనమాట మామగారితో, మరి ఎంతసేపు ఏడ్చినా ఇదే ఏడుపు కదా, ఆ సన్యాసి శాపం పెట్టాడు కాబట్టి ఈ విధంగా జరిగింది, ఇక ఏదన్నా ఉంటే ఆయన్ని వేడుకోవడం మంచిది అని చెప్పేసి చెప్పగానే ఈయన మామగారు ఏం చేస్తాడంటే పరుగున ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఓ పుండరీక నేత్ర, అజ్ఞానుడను అవివేకినే ఏదో మీతో పరిహాసంగా నేను మాట్లాడాను, నా అపరాధాన్ని క్షమించి నన్ను మన్నించి నన్ను రక్షించండి, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను మర్చిపోను స్వామి, మరి నేను ఏదైనా పూజ చేసుకోవాలంటే మరి ధనమంతా కూడా నువ్వే తీసుకువెళ్ళావు, మరి ఆ ధనం కనుక నాకు లభించినట్లయితే నీ వ్రతం చేసుకుంటానని చెప్పేసి ఆ స్వామికి నమస్కారం చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత మొక్కు ఆయనకి దండం పెట్టి చెప్తాడనమాట. ఏమని కాళ్ళకు నమస్కారం చెప్తాడు. అప్పుడు స్వామి అంటాడనమాట, పోయి నీవు నా పూజ చేస్తానని చెప్పేసి మర్చిపోవడం చేతనే ఈ కష్టాలన్నీ కూడా వస్తున్నాయి. ఓ దుష్టబుద్ధి. పూజ అవుతున్నంతసేపు ఆ తర్వాత ఇంకా బట్టలు పెట్టాలి కదా. ఇక్కడ అత్తయ్య మామయ్య పిన్ని బాబాయ్కి బట్టలు పెడుతూ ఉన్నారు వాళ్ళకి. అండ్ వ్రతం మీద కూర్చున్న వాళ్ళకి కూడా బట్టలు పెట్టాలి కదా, వదిన అన్న వాళ్ళకి కూడా బట్టలు పెడుతూ ఉన్నారు. సో తర్వాత ఇంకా అందరూ బట్టలు పెట్టేటప్పుడు వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నాను అనమాట. ఆ రోజు అయితే మంగళహారతి పాడింది వర్షిని, అది కూడా నేను ఒరిజినల్ ఆడియో పెడతాను మీకు.
నైట్ పాడలేదు, బట్ మార్నింగ్ అయితే ఇంకా పాడు నాన్న అంటే పాడింది. వర్షిణి ఒక మంగళహారతి పాడింది, అందరూ కలిసి ఒక మంగళహారతి. ఇంకో పిన్ని ఉన్నారు మా మరదలు వాళ్ళ మదర్, ఆవిడ కూడా ఒక మంచి మంగళహారతి పాడారు. అవి కూడా నేను ఒరిజినల్ ఆడియోస్ పెడతాను. ఇలా అయితే ఈవెంట్ హ్యాపీగా జరుగుతుంది. మార్నింగ్ అయితే ఫుల్ ఎండ, ఇంకా ముచ్చట్లు అనమాట. మేము ఎవరి అవుట్ఫిట్స్ ఎట్లున్నాయి, ఏంటి, ఏం చేస్తున్నాము అనేసి చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. సో కబుర్లే కదా ఫంక్షన్లో కలిస్తే లేడీస్కి ఇంకా చీరలు, జ్యువెలరీ, వీటి గురించి. మీ అందరి జన్మ ధన్యమైపోయింది. అదే నీళ్ళు తెచ్చింది. ఆకులో కొంత ప్రసాదాన్ని తీసుకెళ్ళి అయ్యా ఇది సత్యనారాయణ స్వామి గారి ప్రసాదం స్వీకరించండి అని చెప్పేసి అక్కడ పెట్టి వీళ్ళు వెళ్ళి వీళ్ళ పని మామూలుగా తేదు. ఈ రాత్రి ఏం చేస్తారంటే ఆ ప్రసాదాన్ని కూడా స్వీకరించి యూజువల్గా వర్షిని సడన్గా కొన్ని చేస్తూ ఉంటుంది. సో అందులో అదొకటి అనమాట. సడన్గా అట్లా అందరికీ నీళ్ళు తెచ్చిచ్చింది. ఎండ బీభత్సంగా ఉంది బాబోయ్, మాటల్లో చెప్పలేము. ఇక్కడ మళ్ళీ ఇంకా వదిన అన్న వాళ్ళకి బట్టలు పెడుతున్నారు అత్తయ్య మావయ్య. తర్వాత వాళ్ళ మదర్ ఫాదర్ కూడా బట్టలు పెట్టారు. పెద్దత్తయ్య, పెద్ద మావయ్య వాళ్ళు అండ్ బాబాయ్ వాళ్ళు, పిన్ని వాళ్ళు. అంటే ఇంకా మా ఫ్యామిలీ అయితే కలిసి ఒక ఫోటో అయితే లేదు, ఎందుకంటే మా ఆయన ఇంక ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. మా అమ్మాయి పిల్లలతో లిల్లీ పుట్స్తో ఆడుతూ ఉంటుంది, నేనేమో అందరితో ముచ్చట్లు వేస్తూ ఉంటాను. మా మరదళ్ళు వస్తారు కదా, వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చుంటా. ఇది అనమాట. ఇంకా అందరూ ఇంకా నేనే ఫోటోగ్రాఫరు అండ్ మా మరదలు కూడా ఫోటోగ్రాఫర్ అనమాట. తనేమో పిక్స్ తీస్తూ ఉంటే నేనేమో వీడియోస్ తీస్తూ ఉన్నాను అందరివి. ఇక ఒకరి తర్వాత ఒకరు వ్రతం మీద కూర్చున్నప్పుడు బట్టలు పెడుతూ ఉంటారు కదా, బట్టలు ఇంకా వాళ్ళకి కానుకలు ఇస్తూ ఉన్నప్పుడు వ్రతం మీద లేచే వరకు ఈ వీడియో అట్లా క్యాప్చర్ చేశాను. తర్వాత మంగళహారతి కూడా నేను వీళ్ళందరూ కలిసి ఎలా పాడారు అనేది పెడతాను. వీళ్ళందరూ అంటున్నారు, నేను అనట్లే కదా, వాళ్ళకి జస్ట్ కోరస్ ఇచ్చాలండి. చాలా పెద్ద పనే చేశాను, కోరస్ ఇచ్చాను. ఈవెంట్ అంతా బాగా జరిగింది. అండ్ అలాగే భోజనాలు కూడా చాలా బాగున్నాయి. ఇంకా భోజనాలు అయితే బయటకు వచ్చిన తర్వాత ఆ ఎండకి నేను వీడియో ఏం తీయలేదు, తీద్దాం అనుకున్నాను నేను రెసిపీస్ అవన్నీ. ఇంకా వీడియో అయితే తీయలేదు అనమాట. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అనుకున్నా తీద్దామని, తీయలేదు. నిజంగా చెప్తున్నాను, ఎన్నిసార్లు చెప్తున్నాను అని కాదు, ఆ 2-3 డేస్ చాలా ఎక్కువ ఉండింది అనమాట ఎండ. మనకి కొంచెం ఇట్లా గవర్నమెంట్ కూడా చెప్పింది బాగా ఎక్కువ ఉంది ఎండ, మీరు జాగ్రత్తగా ఉండాలి అని అలా చెప్పింది. మన మెసేజెస్ కూడా వచ్చాయి కదా. అది ఇక్కడ ఒకవైపు పూజ అయిపోయాక అందరూ ఇప్పుడు హారతి ఇచ్చే ముందర అందరూ అక్షింతలు వేసాక మంగళహారతి అయిపోయాక ఇంకా తీర్థప్రసాదాలు తీసుకున్నాం అందరం కూడా. తీర్థప్రసాదాలు తీసుకొని ఆ తర్వాత ఇంకా చాలా గంటలు కూర్చొని ఒకటే మాటలు అనమాట. అసలు తొందరగా అయిపోయినట్టు అనిపించింది, లేట్గా స్టార్ట్ చేసినట్టు అనిపించినా తొందరగా అయిపోయినట్టు అనిపించింది సత్యనారాయణ స్వామి వ్రతం. మేమైతే ఎగ్జాక్ట్గా వ్రతం స్టార్ట్ అయ్యే టైంకి రీచ్ అయిపోయాము. లేట్గా లేచినా కూడా ఆ రోజు అసలు మేలుకు రాలేదు. మా మావయ్య ఫోన్ చేసే వరకు మాకు అసలు ఇక సోయి లేకుండా పడుకుంటామంటారు, అట్లా పడుకున్నాం అనమాట ఎండకి. ఇంకా పృథ్వీ అయితే విపరీతంగా కలిసిపోయాడు అక్కడికి ఇక్కడికి తిరుగుతూ. మా ఇంటికి ఒక 20 కిలోమీటర్స్ అనమాట ఇది. సో అక్కడికి ఇక్కడికి వీళ్ళందరూ ఎండలో తిరుగుతూ ఉండడం వల్ల అందరూ కూడా బాగా ఇదైపోయారు. మేము ఇంకా చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలిసిందే కదా, ఎండకు అస్సలు ఉండలేను నేనైతే. వర్షంలో చలికి ఓకే, కానీ ఎండకి చిన్నప్పటి నుంచి నేను తట్టుకోలేను. పెద్ద చేసింది ఏం లేదు నేను, బట్ అక్కడికి పోయి రావడానికే అలసిపోయినట్టుగా ఫీలింగ్ అనమాట. సో చూస్తున్నారు కదా ఈవెంట్ ఎలా అనిపించింది ఏంటో కూడా మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఇదొక మంచి మెమరీ మాకు. అండ్ ఇదో ఇలా ఫోటోలు తీస్తున్నాం మేమిద్దరము, శ్రీజ అండ్ నేను, ఒకరి తర్వాత ఒకరు వాళ్ళని ఆశీర్వదిస్తూ మంచి క్యాప్చర్స్ ఇస్తే వాళ్ళకు ఒక మెమరీ లాగా ఉంటుంది అని చెప్పి మేమే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అనమాట ఈవెంట్కి. ఇప్పుడు నెక్స్ట్ మంగళహారతి మనం పాడడానికి రెడీ అయిపోదాము. కొన్నిసార్లు మంగళహారతి పాడమనగానే చాలామంది నువ్వు పాడు నువ్వు పాడు నువ్వు పాడు, నాకు రాదు, నేను మర్చిపోయా అని అంటుంటారు కదా. నేనైతే చూసుకుంటూ అయితే పాడగలను. నాకు కొన్ని లిరిక్స్ ఒక 3-4 లైన్స్ కంటే గుర్తుండట్లేదు ఈ మధ్య.
మెమొరీ లాస్ ఎక్కువైపోతుంది. వర్షిణి అయితే పాడుతుంది కానీ గొంతు పెంచి పాడట్లేదు, ఇంకా తనకి ఇంకా అదో షై ఫీలింగ్ అనమాట. మీరు కూడా చెప్పండి, ఈవెంట్స్ అవుతున్నప్పుడు ఇంతే కదా, మనకి కొంతమంది ఉంటారు వాళ్ళే ఎప్పుడు పాడుతుంటారు, ఇంకొంతమంది వస్తుంది వాళ్ళకి కానీ పాడాలంటే సిగ్గు, ఇంకొంతమంది ఏంటంటే పాడతారు కానీ లిరిక్స్ గుర్తుండవు, ఇంకొంతమంది ఉంటారు పాడే వాళ్ళకి కోరస్ ఇస్తారు. భోజనం చేసి రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టతాయ మహితమంగళం కౌసల్యాయ మందహాసదాస్ భూషణాయ వాస్. ఇంకా అలా మంగళహారతి పాడుతూ ఉన్నప్పుడైతే చాలామంది ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు. మంగళహారతిలో కానుక పెట్టడం కోసం, అదే కట్నం పెడుతుంటారు కదా, దానికోసం అని కొంతమంది డిమాండ్ చేస్తుంటారు. ఇట్లా కొన్ని ఫంక్షన్స్లో, అంటే పెళ్ళప్పుడు, పెళ్లి కూతురుని చేసినప్పుడు, ఇలా గృహప్రవేశాలప్పుడు, సత్యనారాయణ వ్రతం జరిగినప్పుడు ఆడపిల్లలు మంగళహారతి పాడినప్పుడు కట్నం పెడుతూ ఉంటారు కదా. ఇంకా అది ఎవరెవరైతే ఉంటారో వరుసగా ఆడపిల్లలు వాళ్ళందరూ డివైడ్ చేసుకొని పంచుకుంటూ ఉంటారు. సో అట్లాగే అందరి ఇళ్ళలో అలాగే మా ఇళ్ళలో కూడా. సో అదే అంటున్నారు అనమాట, బాగా పాడండి మీకు బాగా కట్నం వస్తుందని చెప్తూ ఉన్నారు ఇక్కడ. నీతి పూజలు చేయారీతిగా వెలసిన, నీతి పూజలు చేయారీతిగా వెలసిన, నరాత ఫలమేమో గాని మంగళమూర మంగళమూర వాడలు తిరిగి వడాలో మేము తెచ్చి, వాడలు తిరిగి తెచ్చి కడవాడల మేము గోడి కన్నయ్య వాడి పాడి మంగళమూర శ్రీరంగానముర. అక్కడ స్వామికి అలా మంగళహారతి అయిపోయింది. ఇంకా వాళ్ళకి హారతి ఇచ్చేసి ఇప్పుడు ఇంకా వాళ్ళు లేసేసి అందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడము, ఈ ప్రాసెస్ అయితే అలా జరుగుతూనే ఉంటుంది గృహప్రవేశాలలో. మీ అందరికీ తెలిసిందే కదా, దేవుడికి కూడా హారతి అద్ది, ఇంకా వదిన వాళ్ళకి కూడా హారతి అద్దేసి మేము కూడా వెళ్ళి పక్కన కూర్చున్నాం అన్నమాట. ఇంకా నెక్స్ట్ లంచ్ కోసం వెయిట్ చేస్తూ ఉండడమే. సో ఈవెంట్ అలా జరిగిందండి. 2 days ఫంక్షన్. ఈ వ్లాగ్ ఇది డే 1 అండ్ డే 2 ఇలా జరిగిందనమాట. అండ్ ఆ తర్వాత రోజు ఇంక ఇంట్లోనే నాన్ వెజ్ భోజనాలు. అదొకటి ఇంకా క్యాప్చర్ చేశానా లేదో నేనైతే చెక్ చేయాలి. మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో ఏంటో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. మీ కామెంట్స్ కోసం నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత ఇంకా కాసేపు పిల్లలు డ్యాన్స్లు, వాళ్ళు డ్యాన్స్లు వేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. పాటలు పెడితే ఇద్దరు కూడా పోటాపోటీగా డాన్సులు వేస్తూ ఉన్నారు. మిగిలిన పిల్లలు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అనమాట. హార్నిక అయితే సూపర్ ఫాస్ట్ భలేగా డ్యాన్స్ వేస్తూ ఉంది. అండ్ జస్విక్ నాటు సాంగ్కి డ్యాన్స్ వేస్తూ ఉంది. క్యూట్గా అలా ఒక మెమరీగా ఉంటుందని క్యాప్చర్ చేశాను అనమాట. మంచి లేటెస్ట్ సాంగ్స్ ఇట్టే తను ఎంత గ్రాస్పింగ్ పవర్ అంటే లేటెస్ట్ సాంగ్స్కి ఎట్లా ఉంటాయో స్టెప్స్ అట్లాగే బాగా చేసింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.